2025 ఐపీఎల్ మెగా వేలంలోకి కేవలం 45 కోట్ల రూపాయల పసుతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ యాక్షన్లో పెద్దగా హడావుడి చేయలేదు. కేవలం వాళ్ళకి అవసరమైన ప్లేయర్స్ని మాత్రమే వాళ్ళు కొనుక్కున్నారు. మెయిన్లీ వాళ్ళ దృష్టి అంతా బౌలర్స్ మీదే పెట్టారు. ఈ యాక్షన్లో వాళ్ళు బ్యాట్స్మెన్స్ని పెద్దగా టార్గెట్ చేయలేదు. కేవలం బౌలర్స్ మీదే ఎక్కువ అమౌంట్ ఖర్చు చేశారు. ఎలానో వాళ్ళు రిటైన్ చేసుకున్న స్క్వాడ్లో స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ కోర్ ఉంది కాబట్టి వాళ్ళు మెయిన్లీ వాళ్ళ దృష్టి అంతా బౌలర్స్ మీదే పెట్టారు. సో కాబట్టి వాళ్ళు మెయిన్లీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్కి తగ్గట్టు మంచి బౌలర్స్ని పిక్ చేశారు. ఇక ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒకసారి చూస్తే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అండ్ తిలక్ వర్మ అని వీళ్ళు ముందుగానే రిటైన్ చేసుకున్నారు. సో కాబట్టి వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉంది. సో కాబట్టి వేలంలో వీళ్ళు మెయిన్లీ ఫారెన్ ప్లేయర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సో కాబట్టి వాళ్ళు దృష్టి పెట్టినట్లుగానే మెయిన్లీ ఆక్షన్లో ఫారెన్ ప్లేయర్స్కి ప్రయారిటీ ఇచ్చారు. ఇక వీళ్ళు ఆక్షన్లో కొన్న స్టార్ ప్లేయర్స్ని ఒకసారి చూస్తే ట్రెంట్ బౌల్ట్ని 12.5 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ అలానే దీపక్ చాహర్ని 9.25 కోట్లు, నమన్దీర్ని 5.25 కోట్లు, విల్ జాక్స్ని 5.25 కోట్లు, అల్లా గజాన్ఫర్ 4.8 కోట్లు, మిచెల్ శాంట్నర్ 2 కోట్లు, రేన్ రికెల్టన్ 1 కోటి పెట్టి కొన్నారు. అండ్ అలానే జార్ఖండ్కి చెందిన రాబిన్ మింజ్ని 65 లక్షలు పెట్టి కొన్నారు. ఇక మిగతా ప్లేయర్స్ అందరినీ చూసుకుంటే వాళ్ళు కేవలం బ్యాకప్ కోసం మాత్రమే కొన్నారు. ఇక ఇప్పుడు చెప్పుకున్న ప్లేయర్స్ని మాత్రం వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో రొటేట్ చేయడానికి కొన్నారు. ఇక ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్న ఈ స్క్వాడ్ని చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్సెప్ట్ వికెట్ కీపర్ ఒక్కరు తప్పించి ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వికెట్ కీపర్స్ మాత్రం వీళ్ళ దగ్గర ర్యాన్ రికిల్టన్ అండ్ రాబిన్ మింజ్ మాత్రమే ఉన్నారు. రాయన్ రికిల్టన్ ఓపెనర్ గా ఆడే ప్లేయర్ అండ్ విల్ జాక్స్ చూసుకున్నా కానీ టాప్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్. సో కాబట్టి వీళ్ళు విల్ జాక్స్ ని ప్లేయింగ్ లెవెన్ లో పెట్టుకోవాలంటే ర్యాన్ రికిల్టన్ కి అవకాశం రాకపోవచ్చు. సో కాబట్టి వీళ్ళు మోస్ట్లీ రాబిన్ మింజ్ నే వీళ్ళ వికెట్ కీపర్ గా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ వికెట్ కీపర్ గా వీళ్ళు రాబిన్ మింజ్ ని తీసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అల్లా గజాన్ఫర్ అండ్ మిచెల్ శాంట్నర్ వీళ్ళు స్పిన్నర్స్ గా ఆడతారు. లేదు శాంట్నర్ గజాన్ఫర్ ఇద్దరులో ఒకరికే చోటు ఇచ్చి రెయిన్ రికెల్టన్ ని ప్లేయింగ్ లెవెన్ ఆడిస్తామంటే వీళ్ళ టీం కాంబినేషన్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఇందా చెప్పుకున్నట్టు రెయిన్ రికెల్టన్ ఓపెనర్ గా ఆడే ప్లేయర్ అండ్ విల్ జాక్ చూసుకున్న టాప్ ఆర్డర్ లోనే ఆడతాడు. సో కాబట్టి వీళ్ళు మెయిన్లీ రెయిన్ రికెల్టన్ కంటే విల్ జాక్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. సో కాబట్టి వాళ్ళు రాబిన్ మింజ్ ని వికెట్ కీపర్ గా ఆడిస్తారు అనుకుంటున్నా. ఇక ఈ డిస్కషన్ అంతా మనం ముంబై ప్లేయింగ్ లెవెన్ చెప్పుకునేటప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చేసేదానికంటే ముందే ఆర్సీబీ అండ్ సిఎస్కే టీంలపై ప్లేయింగ్ లెవెన్ వీడియో చూసా. మీరు ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే లింక్ ఎండ్ స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలానే మిగతా టీమ్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక 2025 ఐపీఎల్ కోసం ముంబై ఓపెనింగ్ పేరు చూస్తే రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఓపెనర్స్ గా ఆడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రోహిత్ శర్మ అయితే ఒక ఓపెనర్ గా ఫిక్స్. మరి ఓపెనర్ గా విల్ జాక్స్ ఆడిస్తారా, రికిల్టన్ ఆడిస్తారా అనేది పెద్ద డౌట్. సో నాకు తెలిసినంత వరకు ఇనిషియల్ స్టేజెస్ లో అయితే విల్ జాక్స్ ని ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ విల్ జాక్స్ గానీ దారుణంగా ఫెయిల్ అయితే అప్పుడు రికిల్టన్ కి ఛాన్స్ ఇస్తారు. లేదంటే విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా కంటిన్యూ అవుతాడు. అండ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు చూసుకున్నా చాలా డేంజర్ గా ఉంటుంది. రోహిత్ శర్మ భారీ సిక్స్లు కొట్టగలడు అండ్ విల్ జాక్స్ కూడా భారీ షాట్లు ఆడగలడు. సో వీళ్ళిద్దరు కానీ పవర్ ప్లేలో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేయగలిగారంటే ముంబై ప్రతి మ్యాచ్ లో అట్లీస్ట్ 60 అయినా పవర్ ప్లేలో స్కోర్ చేయగలుగుతుంది. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే వీళ్ళు 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. ఎందుకంటే తిలక్ వర్మ రీసెంట్ గా ఇండియా టీమ్ కి నెంబర్ 3 లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ చేయటమే కాకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో కాబట్టి ముంబై వాళ్ళు కూడా నెంబర్ 3 లో తిలక్ వర్మనే ట్రై చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి నెంబర్ 3 లో తిలక్ వర్మ ఆడిస్తే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు నెంబర్ 3 లో సూర్య కంటే తిలక్ వర్మ ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నెంబర్ 4 లో చూసుకుంటే మన టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో నెంబర్ 4 లో ఆడాడు. నెంబర్ 3 లోకి తిలక్ వర్మని ప్రమోట్ చేసి తను కొంచెం తగ్గాడు. సో అదే విధంగా ముంబై ఇండియన్స్ లో కూడా తిలక్ వర్మ నెంబర్ 3 లో ఆడించి అతను నెంబర్ 4 లో ఆడతాడు. సో మెయిన్లీ వీళ్ళిద్దరు పొజిషన్స్ మీద ఎలాంటి గ్యారంటీ లేదు. కొన్ని మ్యాచ్లో నెంబర్ 3 లో సూర్య ఆడతాడు, కొన్ని మ్యాచ్లో నెంబర్ 3 లో తిలక్ ఆడతాడు. సో కాబట్టి నెంబర్ 3, నెంబర్ 4 స్పాట్స్ మాత్రం తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. సో ఇద్దరు సిచ్యువేషన్ కి తగ్గట్టు నెంబర్ 3, నెంబర్ 4 స్థానాల్ని తీసుకుంటారు. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే డెఫినెట్ గా వీళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దిగుతాడు. హార్దిక్ పాండ్యా అయితే లాస్ట్ సీజన్ ముంబైకి కెప్టెన్ గా ఉన్నప్పుడు ముంబై వాళ్ళు టేబుల్లో చివరున్నారు. సో లాస్ట్ టైం రోహిత్ ని కాదని హార్దిక్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ముంబై ఫ్యాన్స్ అతని మీద బాగా ఫైర్ అయ్యారు. అండ్ అవటమే కాకుండా అతని మీద చాలా హేట్ చూపించారు. కానీ అదే ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యా లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో బాగా పర్ఫామ్ చేసి ఇండియాకి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పుడు మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తారు. సో హార్దిక్ పాండ్యాకి అయితే లాస్ట్ టైం వచ్చినట్టు ముంబై ఫ్యాన్స్ నుంచి ఎటువంటి హేట్ రాదు. సో కాబట్టి ఈసారి ముంబై ఫ్యాన్స్ కూడా హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ కెప్టెన్సీ 4 డిపార్ట్మెంట్స్ లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో కాబట్టి హార్దిక్ పాండ్యా ఫామ్ గురించి మనం ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అతను బ్యాటింగ్, బౌలింగ్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తుంటాడు. ఏదో కొన్ని మ్యాచ్లు తప్పించి మిగతా అన్ని మ్యాచ్ల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే ప్లేయర్. సో కాబట్టి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి 1000 ఏనుగుల బలం.
ఇక నెంబర్ 6 లో చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు 65 లక్షలు పెట్టుకున్న రాబిన్ మిన్స్ ఆడిస్తారు. ఇతనైతే జార్ఖండ్ స్టేట్ కి చెందిన ప్లేయర్ అండ్ ఆ ప్లేయర్ మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో అతను గుజరాత్ వాళ్ళు 3.6 కోట్లు పెట్టి కొన్నారు. కానీ ఆ సీజన్ లో అతనికి యాక్సిడెంట్ అవ్వటం వల్ల సీజన్ నుంచి తప్పుకున్నాడు. అండ్ అలానే జార్ఖండ్ లో అతన్ని క్రిస్ గేల్ తో కంపేర్ చేస్తుంటారంట. సో ఇక చూడాలి రాబిన్ మిన్స్ ఈసారి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి ఎలా ఆడతాడు అనేది. సో రాబిన్ మిన్స్ గానీ పర్ఫామ్ చేశాడంటే ఇంకా ముంబై టీం కి తిరిగి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొద్దిగా గొప్ప కనిపిస్తున్న వీక్నెస్ వికెట్ కీపర్. సో కాబట్టి రాబిన్ మిన్స్ గాని పర్ఫామ్ చేశాడంటే వాళ్ళు రెయిన్ టికెట్ అని తీసుకునే అవకాశం ఉండదు. సో కాబట్టి ఓపెనర్ గా విల్ జాక్స్ ఆడతాడు అండ్ శాంతనర్ గజాన్ఫర్ ఇద్దరు స్పిన్నర్స్ గా ఆడతారు. సో కాబట్టి వీళ్ళ టీం అంతా రాబిన్ మిన్స్ మీద ఆధారపడి ఉంది. అతను గానీ బాగా పర్ఫామ్ చేశాడంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి మార్పులు ఉండవు. టీం కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. ఇక నెంబర్ 7 లో వీళ్ళు ఆక్షన్ లో 2 కోట్లు పెట్టుకున్న మిచెల్ శాంతనర్ ఆడతాడు. శాంతనర్ అయితే చాలా క్వాలిటీ స్పిన్ ఆల్ రౌండర్. అతను మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తూ క్విక్ టైమ్ లో ఓవర్స్ కంప్లీట్ చేయగలడు. అండ్ అలానే దాంతో పాటు చాలా ఎకనామికల్ స్పెల్స్ వేయగలడు. అండ్ అలానే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల క్యాపబిలిటీ కూడా శాంతనర్ దగ్గర ఉంది. సో కాబట్టి శాంతనర్ పర్ఫామ్ చేశాడంటే ఈసారి ముంబై ఇండియన్స్ టీం కి తిరిగి ఉండదు. ఇక నెంబర్ 8 లో వీళ్ళు ఆక్షన్ లో 9.25 కోట్లు పెట్టుకున్న దీపక్ చహర్ ఆడతాడు. వీళ్ళ ఆక్షన్ లో దీపక్ చహర్ ని కొనటం నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళ స్క్వాడ్ లో బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. అందులో బౌల్ట్ చూసుకుంటే పవర్ ప్లే లో బౌలింగ్ చేసే బౌలర్ అండ్ దీపక్ చహర్ చూసుకున్న పవర్ ప్లే లో బౌలింగ్ చేసే బౌలర్ అండ్ బౌల్ట్ కి తోడు హార్దిక్ పాండ్యా కూడా పవర్ ప్లే లో కొన్ని ఓవర్స్ బౌలింగ్ చేయగలడు. సో దీపక్ చహర్ చూసుకున్నా గానీ పవర్ ప్లే లో బౌలింగ్ చేసే బౌలర్. సో వీళ్ళు 9.25 కోట్లు భారీ అమౌంట్ పెట్టి అతను తీసుకునే కంటే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేసే ఒక మంచి బౌలర్ ని తీసుకుంటే వీళ్ళ టీం కాంబినేషన్ ఇంకా బాగా సెట్ అయ్యేది. ఎందుకంటే పవర్ ప్లే లో బౌల్ చేత 3 ఓవర్స్ బౌలింగ్ చేపియచ్చు. అండ్ అలానే బుమ్రాకు 1 ఓవర్ ఇచ్చి హార్దిక్ పాండ్యా చేత 2 ఓవర్లు బౌలింగ్ చేపియచ్చు. సో వీళ్ళు దీపక్ చహర్ ని కాకుండా ఇంకో బౌలర్ ని తీసుకొని ఉంటే ఆ బౌలర్ చేత పవర్ ప్లే లో ఇంకో ఎక్స్ట్రా ఓవర్ వేయించవచ్చు. సో వీళ్ళ ఆక్షన్ లో దీపక్ చహర్ అంత అమౌంట్ పెట్టుకుని చాలా తప్పు చేశారు. ఎందుకంటే దీపక్ చహర్ చూసుకున్న ట్రెంట్ బౌల్ చూసుకున్న ఒకే కైండ్ ఆఫ్ బౌలర్ ప్లేయర్. ఇద్దరు పవర్ ప్లే లో మాత్రమే బౌలింగ్ చేయగలరు. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తే ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు దీపక్ చహర్ కంటే బౌల్ట్ నే ముందుగా కొన్నారు కాబట్టి నటరాజన్, భువీ లాంటి బౌలర్స్ ని వీళ్ళు టార్గెట్ చేయాల్సింది. కానీ వీళ్ళు బౌల్ట్ లోనే పవర్ ప్లే స్పెషలిస్ట్ అయిన దీపక్ చహర్ నే కొన్నాడు. సో ఇక చూడాలి ఇద్దరు పవర్ ప్లే స్పెషలిస్ట్ చేత హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో ఎలా బౌలింగ్ వేపిస్తాడో అని. ఇక నెంబర్ 9 లో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అల్లా గజాన్ఫర్ ఆడతాడు. గజాన్ఫర్ కి అయితే పెద్దగా మ్యాచ్ లాని ఎక్స్పీరియన్స్ లేదు. ఇంటర్నేషనల్ లో చూసుకున్నా ఇతను పెద్దగా ఎక్కువ మ్యాచ్ ఆడలేదు. కానీ అతని రీసెంట్ ఫామ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. సో ముంబై వాళ్ళు కొన్నారంటే అతని దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అతని రీసెంట్ ఫామ్ ఇనిషియల్ కెరియర్ లోనే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ముంబై వాళ్ళు పిక్ చేశారు. రీసెంట్ గా బంగ్లాదేశ్ తో సిరీస్ గానీ, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ గానీ, ఎమర్జింగ్ ఏషియా కప్ లో గానీ ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఈ స్పిన్ బౌలర్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో కాబట్టి ముంబై స్కౌటింగ్ టీం అతన్ని గమనించింది కాబట్టి ఆక్షన్ లో 4.8 కోట్లు పెట్టి కొన్నారు. సో ఇక చూడాలి అల్లా గజాన్ఫర్ ఇండియా పిచ్లపై ఎలా బౌలింగ్ చేస్తాడు అనేది. ఇక నెంబర్ 10 లో వాళ్ళ స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతాడు. బుమ్రా బౌలింగ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. డెత్ బౌలింగ్, పవర్ ప్లే బౌలింగ్, మిడిల్ ఓవర్స్ ఏ స్టేజ్ లో అయినా బౌలింగ్ చేసే క్యాపబిలిటీ అతని దగ్గర ఉంది. అండ్ రన్స్ ని తగ్గించి ఎకనామికల్ స్పెల్స్ వేయటంలో కూడా అతను దిట్ట. సో కాబట్టి బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కి 1000 ఏనుగుల బలం. సో కాబట్టి జస్ప్రీత్ బుమ్రా ఫామ్ గురించి కానీ ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అతను ఎనీ టైం ఫామ్ లోనే ఉంటాడు. సో నాకు తెలిసినంత వరకు ముంబై వాళ్ళు జస్ప్రీత్ బుమ్రాని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ అతనికి 25 కోట్లు ఇచ్చినా గానీ అది చాలా తక్కువ అమౌంట్. సో ఆ రేంజ్ లో బౌలింగ్ చేస్తుంటాడు. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో వాళ్ళ ఆక్షన్ లో 12.5 కోట్లు పెట్టుకున్న ట్రెంట్ బౌల్ట్ ఆడతాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ గురించి కూడా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. పవర్ ప్లే లోనే 3 ఓవర్స్ స్పెల్ కంప్లీట్ చేసి చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో బుమ్రా అండ్ బౌల్ట్ జోడీ చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ గా చూసుకున్న వీళ్ళిద్దరు కలిసి ముంబై ఇండియన్స్ కి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఆ తర్వాత బౌల్ట్ రాజస్థాన్ కి వెళ్ళటం ముంబై బౌలింగ్ కొంచెం వీక్ అయింది. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో ముంబై వాళ్ళు బౌల్ట్ ని ఎలా అయినా కొనాలనుకున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీకి తగ్గట్టుగానే బౌల్ట్ ని టీమ్ లోకి తీసుకొచ్చారు. సో ఇక చూడాలి బుమ్రా అండ్ బౌల్ట్ జోడీ ముంబై ఇండియన్స్ కి ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో అని. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు ఆర్టీఎం యూజ్ చేసుకున్న నమన్దీర్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తారు. నమన్దీర్ అయితే చాలా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్. లాస్ట్ సీజన్ లో ముంబైకి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో కాబట్టి అదే నమ్మకాన్ని నమన్దీర్ పై పెట్టి ముంబై వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసి కొన్నారు. సో ఇక మనం ఐపీఎల్ వరకు వెయిట్ చేసి చూడాలి నమన్దీర్ ముంబై వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు న్యాయం చేస్తాడు అనేది. సో ఇక ఈ ప్లేయింగ్ 11 చూశాక ముంబై టీం చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒక్క వికెట్ కీపింగ్ పొజిషన్ తప్పించి వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వీళ్ళ 11 మంది ప్లేయర్స్ కానీ మించి నుంచి కానీ హెల్ప్ దొరికిందంటే వీళ్ళ టీం ఈసారి ఐపీఎల్ లో చెలరేగిపోతుంది. సో ఈ ప్లేయింగ్ 11 చూసే చెప్పేయచ్చు ముంబై ఇండియన్స్ 2025 ఐపీఎల్ లో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుందని. లాస్ట్ సీజన్ చూసుకుంటే వీళ్ళు టేబుల్ బాటమ్ లో ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు 2025 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. సో ఈ ప్లేయింగ్ 11 చూస్తే వీళ్ళు 2025 ఐపీఎల్ సీజన్ లో కప్పు కొట్టినా గానీ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటి ఇండియన్ కోర్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. సో ఇక చూడాలి 2025 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని. సో ఈ ప్లేయింగ్ 11 చూశాక ముంబై ఇండియన్స్ టీం పై మీ ఒపీనియన్
ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.